నిరుద్యోగుల కొరకు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా సుమారుగా మా మీద ఒక 50 కేసులు ఇప్పటికీ రోజుకు వారానికి 2 రోజులు ఇవాళ కేసులు నిరుద్యోగులతో పోరాటం. వాళ్ళ పోరాటం తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందని అనేక నిరుద్యోగులు 40 లక్షల నిరుద్యోగులు విద్యార్థులు ఆయన ఓటేసి, కానీ ఇవాళ విద్యార్థులు ఈ 3 నెలల నుంచి కూడా వాళ్ళ డిఎస్సి వాయిదా అదేవిధంగా టీచర్ కోర్సులు కూడా వాయిదా పెంచాలని వ్యాఖ్యానం ఇది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనుక ఇవాళ ఉస్మానియా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ చేసి పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. భవిష్యత్తులో మీకు ఏమొచ్చినా మేము తప్పకుండా అండగా ఉంటాం. ఇవాళ మేము మీకు మద్దతు ఇవ్వడం ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వాయిదా వేసిన ప్రభుత్వం ఎంతో కొంత మీకు మాకు నిరుద్యోగ చేసిన స్కాలర్స్ కొంత మా ఎమ్మెల్యే గారు మేము అసెంబ్లీ జరిగితే మీ సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు తెలియజేయండి. భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిరుద్యోగ చేసి బీజేపీ తప్పకుండా నిరుద్యోగులు తెలంగాణ అండగా ఉంటుందని మిత్రులారా, ఇవాళ మేము ఇప్పటి నుంచి ఇవాళ బీజేపీకి నిధులు చేసి ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలని కూడా మేము నిర్ణయిస్తాము. మీ మద్దతు తప్పకుండా మాకు కోరుకుంటూ పెద్దలు మాట్లాడుకుంటాను సమయం వినియోగిస్తాను. ఈ ఉపన్యాసంలో తీసుకున్నాను. నిరుద్యోగుల తరఫున పోరాటం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. మరి ఈ సమావేశానికి గౌరవార్థం చూసినటువంటి మన గౌరవనీయులు కాసం వెంకటేశ్వర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఈ ఉస్మానియా యూనివర్సిటీ కోసం ఎన్నో ముఖ్యమైనటువంటి నాయకులు మన కాసం వెంకటేశ్వర కాబట్టి మనం పిలవగానే అలా మీరు చూస్తా ఉన్నారు. పేపర్లో టీవీలలో లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు, పోలీసులు పట్టుకొని కొడతా ఉన్నారు. ఎప్పుడు లేదు ఈ ఆస్కారం చరిత్ర అని మీరు రావాలి. మీరు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మీరు ఒకసారి పూర్వ విద్యార్థిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఒకసారి మీరు వచ్చుకోండి అంటే నిన్ననే అనుకున్నాం. ఈ రోజే సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అందరినీ ఏకం చేద్దాం, అన్ని సంఘాలను ఏకం చేద్దాం, అన్ని పార్టీలను ఏకం చేద్దాం, నిరుద్యోగులు ఏకం చేద్దాం. ఆఖరికి నిరుద్యోగుల తరఫున పోరాటంలో భాగపడదాం అని చెప్పేసి అందరికీ గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు కాసం వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము.